టైమ్స్ న్యూస్ కు స్వాగతం. ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు. విజయనగరం అంబేద్కర్ జంక్షన్ రిలయన్స్ మార్ట్ వెనకాతల సుఖీభవ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి హాజరైన ఎంఎస్ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. జడ్పీ చైర్పర్సన్ చిన్నశ్రీను, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి కోలగొట్ల శ్రావణి, డాక్టర్ వెంకటేశ్వరరావు, డాక్టర్ శ్రీకాంత్, ఇతర రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. అండర్గ్రౌండ్ హాస్పిటల్లో ఫస్ట్ ఫ్లోర్ ఓపీడీ కింద అంటే అవుట్ పేషెంట్ విభాగం. అవుట్ పేషెంట్ విభాగంలో ఫస్ట్ పాయింట్ కార్నర్లో సిటీ స్కాన్ ఉందండి. ఇది ఫస్ట్ టైం ఇన్ విజయనగరం. ఫస్ట్ అండ్ 64 స్లైస్ సిటీ స్కాన్ మిషన్. ఇప్పటివరకు విజయనగరంలో 32 స్లైస్ మాత్రమే ఉంది విజయనగరంలో. ఇది 64 స్లైస్. అలాగే గ్యాంట్రీ అనేది చాలా పెద్దది, అంటే ఒబీస్ పేషెంట్ అంటే 140-150 కేజీస్ వాళ్ళకి కూడా స్కానింగ్ ఈజీగా తీయడానికి సంబంధించిన ఎక్విప్మెంట్తో ఆర్డర్డ్ సిటీ స్కాన్ మిషన్ అనేది తీసుకున్నామండి. అలాగే నెక్స్ట్ కన్సల్టేషన్ రూమ్స్ ఉన్నాయి. ఆ తర్వాత ల్యాబ్ ఒకటి ఎక్విప్డ్ ల్యాబ్ ఉంది ఇదే ఫస్ట్ ఫ్లోర్లో. ఆ ల్యాబ్ కూడా ఫుల్లీ ఆటోమేటిక్, అంటే హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ లేకుండా టెస్టులు చేస్తే దానివల్ల ఏంటంటే రిజల్ట్స్ ఎక్కువ వస్తాయి. అలాగే టెస్టులు రిపోర్ట్లు కూడా తప్పు రాకుండా ఉండడానికి తీసుకున్న ల్యాబ్ని తీసుకున్నాము. అలాగే అడ్వాన్స్డ్ ఫార్మసీ ఉంది ఇక్కడ. అది కూడా ఫార్మసీలో అన్ని డ్రగ్స్, అంటే ఈ మధ్య ఏమవుతుందంటే కార్పొరేట్ హాస్పిటల్స్ రావడం వల్ల ఈవెన్ ఫార్మసీ కూడా బ్రాండెడ్ కాకుండా అన్బ్రాండెడ్ వస్తున్నాయి. అవి లేకుండా చేయడానికి ట్రై చేద్దామని కూడా చాలా ప్రయత్నం, ఆ ఫార్మసీ కూడా మేము ట్రై చేస్తున్నాము. నెక్స్ట్ సెకండ్ ఫ్లోర్ అంతా కూడా ఐసీయూ ఫ్లోర్ అండి. ఇది ఐసీయూలో 30 బెడ్ ఐసీయూ ఉంది. ఐసీయూలో కూడా ఆల్ ఎక్విప్డ్ వెంటిలేటర్స్, అంటే మ్యాకే వెంటిలేటర్ అనేది వరల్డ్లోని ఫేమస్ వెంటిలేటర్. ఆ వెంటిలేటర్స్ 4 తీసుకున్నాం. దాని తర్వాత ట్రాన్స్పోర్ట్ వెంటిలేటర్స్ తీసుకున్నాం. దాని తర్వాత నాన్ ఇన్వేజివ్ వెంటిలేటర్స్ తీసుకున్నాం. ఇంకా మిగిలిన డీఫిబ్రిలేటర్స్ ఏది ఆ ఐసీయూలో ఏది కావాలన్నా తీసుకున్నాం. అంటే విజయనగరంలో ఐసీయూలో ఇప్పటివరకు అన్ని రకాల ట్రీట్మెంట్లు అవుతున్నాయి. ఒక ట్రీట్మెంట్ అవ్వలేదు. ఏంటంటే ఎక్కువ ట్రీట్మెంట్ అనేది కూడా అవ్వలేదు. కొంత వేరే ఎవరికైనా చేద్దామని దానికి కూడా బ్యాకప్ పెట్టి ఉంచాం. అంటే ఎక్కువ మిషన్ తీసుకోలేదు, కానీ ఆ ఎక్కువ మిషన్ అవసరం ఉన్నా కూడా ఏ విధంగా చేయాలి అని చెప్పేసి దాని బ్యాకప్ ఫెసిలిటీస్ అన్నీ కూడా పెట్టాము. అలాగే ఐసోలేషన్ ఐసీ కూడా పెట్టామండి. థర్డ్ ఫ్లోర్లో 3 లామినార్ ఓటీస్, వెరీ బిగ్ ఓటీస్. దాని పక్కనే సిఎస్ఎస్డి సెంట్రల్ స్టెరిలైజేషన్ యూనిట్, దాని పక్కనే ఈటీఓ మిషను, దాని ఆనుకుని పోస్ట్ ఆపరేట్ ఐసీయూ, దాని తర్వాత క్యాత్ ల్యాబ్ కూడా తీసుకున్నామండి. క్యాత్ ల్యాబ్ కూడా హై-ఎండ్ క్యాత్ ల్యాబ్ తీసుకున్నాం. అది కూడా ఆ క్యాత్ ల్యాబ్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే రేడియేషన్ తక్కువ వస్తుంది పేషెంట్కి. ఎందుకంటే క్యాత్ ల్యాబ్ అన్నప్పటికీ ఎక్కువ రేడియేషన్ ఎక్స్పోజర్ ఉంటుంది. ఈ కొత్త మిషన్ వల్ల రేడియేషన్ తక్కువ ఉంటుంది. అది చాలా అడ్వాంటేజ్ అనమాట. పైకి వెళ్తే ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ వైద్య సేవ వార్డు ప్లస్ జనరల్ వార్డులు 4th ఫ్లోర్లో ఉన్నాయండి. 5th ఫ్లోర్లో సింగిల్ రూమ్, షేరింగ్ రూమ్ అండ్ ఒక ఎగ్జిక్యూటివ్ రూమ్ ఉందండి. ఇది హాస్పిటల్ యొక్క డీటెయిల్స్.